ప్రభువున ఉన్న జీవమార్గం టీవీ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులు క్రైస్తవులందరికీ ప్రభువున ఉన్న ధన్యవాదాలు. నశించిపోతున్నటువంటి క్రైస్తవులను మళ్ళీ దేవుని వాక్యం ద్వారా పురుకొల్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈ జీవమార్గం టీవీ ఛానల్ను మళ్ళీ పునఃప్రారంభించి మరి వాక్యాన్ని విశ్వాసులకు క్రైస్తవుల హృదయాలలోనికి నింపి మళ్ళీ ప్రభునందు వారిని ప్రతిష్ఠించాలన్నటువంటి ఆకాంక్షతో ఈ జీవమార్గం టీవీ ఛానల్ను మళ్ళీ కొనసాగించటం అనేది జరిగింది. చాలా సంతోషకరం. అయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ సందర్భంలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మనం ముందుకు కొనసాగుదాం. అంశం విశ్వాసీ, నీ దేవునికి నీవు నచ్చటం ఎలా? అంశం మరొకసారి, విశ్వాసీ, నీ దేవునికి నీవు నచ్చటం ఎలా అనేటటువంటి అంశంతో మనం ముందుకు కొనసాగుదాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు మరి ప్రతి ఆదివారం దేవుని యొక్క మందిరాలకు వెళ్ళకోకుండా లైవ్ ప్రోగ్రాం ఉంది కదా, ఇక్కడే ఇంట్లోనే ఉండి వీక్షించవచ్చు, లేకపోతే కుటుంబంలో మరి తండ్రి వెళ్ళాడు కదా, ఒకరు వెళితే సరిపోతుందిలే, లేకపోతే మన కష్టార్జితంలో మరి చందా రూపంలో కొద్ది ఆర్థికాన్ని పంపిస్తే సరిపోతుంది కదా, లేకపోతే మన కష్టార్జితంలో దశమ భాగం ఇస్తే సరిపోతుంది కదా, ఈ విధమైనటువంటి క్రియానుసారమై ఉన్నటువంటి క్రియలు కొనసాగిస్తూ ఉంటేనే దేవునికి మనం నచ్చటం అనేటటువంటి విధంగా నామకార్థ క్రైస్తవంగా కొనసాగుతూ వెళుతున్నారు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, అయితే మనం పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యానుసారంగా దేవునికి నచ్చటం ఎలా అనేటటువంటి విషయాన్ని వాక్యానుసారంగా మనం ఆలోచిద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. తన యందు భయభక్తులు గలవారి యందు ఇక్కడ చెప్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఆలోచించండి. అంటే దేవుని యందు భయభక్తులు గలవారి యందు అంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? క్రైస్తవులు ఇలా ఏ విధంగా అర్థం చేసుకున్నారు? చందా ఇచ్చి పంపిస్తే సరిపోతుందిలే, లేకపోతే కుటుంబ సభ్యులలో ఒకరు చర్చికి వెళ్ళిపోతే సరిపోతుందిలే, లేక దశమ భాగం ఇచ్చి పంపిస్తే సరిపోతుందిలే అనేటటువంటి విధంగా ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవునికి దగ్గరగా ఉన్నామంటూ దేవునికి దినదినము దూరం అవుతూ వస్తున్నారు. అందుకే అసలు దేవునికి నచ్చటం ఎలా? అందుకే కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ చెప్తున్నాడు, తన యందు భయభక్తుల గలవారి యందు తన కృప కొరకు, చూడండి, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చూడండి, యెహోవా ఆనందించువాడునై ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టి దేవుని ఆలోచనలలో బ్రతకాలన్నటువంటి విధానములో సాగుతున్నటువంటి క్రైస్తవుల మీదనే దేవుడు ఆనందభరితుడనై ఉన్నాడంట. ప్రేమైనటువంటి దేవుని వారలారా, అంటే దేవుణ్ణి మనం మెప్పించాలంటే, దేవుణ్ణి మనము సంతోషపరచాలంటే, దేవుణ్ణి ఆనందపరచాలంటే ప్రేమైనటువంటి దేవుని వారలారా, దేవుని కృప కొరకు మనము కనపెడుతూ, చూడమాట, దేవుని కృప కొరకు మనము కనపెడుతూ తన కృప కొరకు కనిపెట్టు వారి యందు, దేవుని కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడునై ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఆనందం దేవుని కృప కొరకు కనిపెడుతూ పరిశీలనాత్మకంగా బ్రతికితేనే ఆయన ఆనందపడగలడు. ఇంకా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం
చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 23 నుంచి చదువుతున్నాం. యెహోవా జీవము కలిగినటువంటి దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, నీకు జ్ఞానం ఉంది, నీ జ్ఞానాన్ని బట్టి కానీ, నీకు బలం ఉంది, నీ బలమును బట్టి కానీ, శూరుడు తన శౌర్యమును బట్టి కానీ, దేన్ని బట్టి కూడా మనము గర్వపడకూడదు, అతిశయపడకూడదు అని చెప్తున్నాడు. మరి దేన్ని బట్టి మనం అతిశయపడాలి? చూడండి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వారిలో నేను ఆనందించువాడనై ఉన్నాను యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, దేవునికి నచ్చటం, దేవుణ్ణి ఆనందపరచటం, దేవుణ్ణి సంతోషపరచటం దేని యందు అంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి ఆయనను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపాలి. అలా అతిశయిస్తేనే దేవుడు ఆ విషయములో నీ పట్ల ఆయన ఆనందించువాడునై ఉన్నాడు. నీ పట్ల ఆయన సంతోషపరచగలిగేటటువంటి దేవుడునై ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, అందుకే మనము ధ్యానించుతున్నటువంటి అంశం, విశ్వాసీ నీ దేవుణ్ణి విశ్వాసీ నీవు దేవునికి నచ్చటం ఎలా? చూడండి, దేవుడు ఆ జీవము కలిగినటువంటి దేవునికి మనం నచ్చాలంటే ఆలోచించండి ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఆ దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టి ఆయనను పరిశీలనాత్మకంగా మనము ధ్యానిస్తూ కొనసాగించటం, ఆయనను మనము సంతోషపరచగలం ప్రేమైనటువంటి దేవుని వారలారా. కానీ ఈరోజు క్రైస్తవులు దశమ భాగం ఇస్తే దేవుడు సంతోషపడతాడని, లేక ఆదివారం మాత్రమే చర్చికి వెళితే సరిపోతుంది, ఆ చర్చి కూడా ఒకవేళ వెళ్ళకపోయినా ఖచ్చితంగా ఆదివారం లైవ్లో మాత్రమే పాల్గొని ఇంట్లోనే ఆ లైవ్ ప్రోగ్రాంలో పాల్గొంటే మాత్రం సరిపోతుంది అని, ఇలా మనుషుల ఆలోచనలను బట్టి వివిధ రకాలుగా దేవుణ్ణి ఈ విధమైనటువంటి కార్యక్రమాల ద్వారా సంతోషపరచగలము అని అజ్ఞానంగా వాళ్ళగా వినాశనాన్ని కొనసాగించుకుంటున్నారు. ఆ పరలోకములో ఉన్నటువంటి జీవము కలిగినటువంటి దేవుణ్ణి భూమి మీద రక్తమాంసాలు కలిగినటువంటి మనుషులమునై ఉన్నటువంటి మనము సంతోషపరచాలంటే, ఆ దేవునికి మనము నచ్చాలంటే ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఆలోచించండి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఈ భూమి మీద మనము కొనసాగించాలి? ఆలోచించండి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు మనం కొనసాగించాలి ప్రేమైనటువంటి దేవుని వారలారా. క్రైస్తవులు కూడా ఈరోజు దాన ధర్మాలు చేస్తే సరిపోతుంది, బీదవారికి సహాయపడితే సరిపోతుంది, లేక బట్టలు లేనటువంటి వారికి బట్టలు అందిస్తే సరిపోతుంది, లేక రకరకాలైనటువంటి సాంఘిక కార్యక్రమాలు భూమి మీద నిర్వర్తిస్తే ఈ కార్యక్రమాల ద్వారా దేవుణ్ణి సంతోషపరచగలం, దేవునికి మనము నచ్చగలము అనేటటువంటి విధంగా వెళుతున్నారు. కానీ క్రైస్తవులుగా మనకంటే ఎక్కువగా ఇలాంటి ధర్మపూరితమై ఉన్నటువంటి కార్యక్రమాలు, దేవుణ్ణి ఎరగనటువంటి అన్యులు మనకంటే ఎక్కువగా ఇలాంటి ధర్మపూరితమై ఉన్నటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని వారలారా. మనకంటే ఎక్కువగా దేవుణ్ణి ఎరగనటువంటి అన్యులే అన్నదాన కార్యక్రమాలు, బట్టల పంపిణీ కార్యక్రమాలు,
లేక వివిధ సాంఘికపరమైనటువంటి కార్యక్రమాలు మనకంటే ఎక్కువగా అన్యులే కొనసాగిస్తున్నారు. మరి క్రైస్తవులుగా మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే దేవుని సంతోషపరచగలం, దేవునికి మనం నచ్చగలం అంటున్నాం. కానీ ఆ దేవునికి మనం నచ్చాలి అంటే ఆలోచించండి, ఆ దేవునికి మనం నచ్చాలంటే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మరి ఏ విధమైనటువంటి కార్యక్రమాలను, ఏ విధమైనటువంటి క్రియలను మనము గైకొనాలో ఒకసారి ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. అందుకే వాక్యానుసారంగా మనం ఆలోచిద్దాం. వాక్యం మన బ్రతుకును మెరుగుపరచగలిగేటటువంటి శక్తి కలిగినది. వాక్యం దేవునికి మనకి ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ బంధాన్ని తెగిపోకోకుండా ఆ పోగు తాడు, ఆ వాక్యం అనేటటువంటి ఆ తాడు పోగు ఆ దేవునికి మనకి ఉన్నటువంటి ఆ బాంధవ్యానికి ఆ వాక్యం అనేది ఒక తాడు పోగు లాంటిది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. అందుకే చెప్తున్నాడు చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం నుంచి చూస్తే ఇక్కడ ఒక అద్భుతమునై ఉన్నటువంటి మాట మనకు కనబడుతుంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో, ఓ ప్రియమైనటువంటి క్రైస్తవులారా, దశమభాగాలు ప్రీతికరం అనుకుంటున్నారా? సాంఘిక కార్యక్రమాలు ప్రీతికరం అనుకుంటున్నారా? లేక ధర్మపూరితమై ఉన్నటువంటి కార్యక్రమాలు ప్రీతికరం అనుకుంటున్నారా? కానీ ఏది ప్రీతికరమైనదో, దేవునికి ఏది నచ్చేటటువంటి కార్యక్రమమో ఇక్కడ స్పష్టంగా అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అందుకే ఆ మాట చదవండి. మాట గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో, జీవము కలిగినటువంటి దేవునికి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు. ఓ క్రైస్తవులారా, దశమ భాగాలు ఇస్తున్నావు, ప్రతి ఆదివారం చర్చికి వెళుతున్నావు, ఇది ప్రీతికరమైనది అనుకుంటున్నావా? అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలలో పాలువారి అయి ఉండక. నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలు, నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలు, కొన్ని క్రియలు చెప్తున్నాడు. కొన్ని క్రియలు అవి ఏమీ ప్రయోజనకరమైనటువంటి క్రియలు కాదట. అందుకే నిష్ఫలపరమైనటువంటి క్రియలు, నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలు పాలువారి అయి ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమునై ఉన్నది అంటున్నాడు. చూడండి, ఓ క్రైస్తవులారా, మీరు నిర్వర్తించేటటువంటి అంధకార క్రియమై ఉన్నటువంటి ఆ క్రియలు అవి నాశనానికి గురి చేయడమే కాకోకుండా మిమ్మల్ని అవమానపరుస్తున్నాయి అంటున్నాడు. మరి దేవుని క్రియలు, చర్చికి వెళ్ళటం, చర్చిలో చక్కగా ఒక పాట పాడటం, ఆలోచించండి, చందా మన కష్టార్జితాన్ని చందా రూపంలో ఇవ్వటం, ప్రార్థన చేసుకోవటం, రావటం, ఇవే కదండి మంచి ఆత్మీయమై ఉన్నటువంటి క్రియలు అని మనం అనుకుంటున్నాం. కానీ కొన్ని నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలు కూడా ఉన్నాయి. ఇవి మీ బ్రతుకుకు మేలు చేకూర్చేటివి కావు. ఈ క్రియల వలన మీకు ప్రయోజనం లేదు, అవి నిష్ఫలమైనటువంటివి అంటున్నాడు ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా. మరి ఏ క్రియల ద్వారా దేవునికి మనము నచ్చగలం? ఏ క్రియల ద్వారా దేవుణ్ణి మనము సంతోషపరచగలం? ఏ క్రియల ద్వారా దేవుణ్ణి మనము చేరువ కాగలం ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా? ఇంకా చూస్తే మనం అదే రోమీయులకు రాసినటువంటి పత్రిక
రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక చూడండి, అన్యులు మనకంటే ఎక్కువగా ధర్మ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. అందుకే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును చూడండి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి చిత్తమేదో ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మరి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు. చూడండి ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, ఇక్కడ అంటున్నాడు. అందుకే ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో, అంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్నటువంటి దేవుని చిత్తమేదో అంటున్నాడు. అంటే సంపూర్ణమునై ఉన్నటువంటి దేవుని చిత్తం ఒకటి ఉంది. ఆ సంపూర్ణమునై ఉన్నటువంటి ఆ దేవుని చిత్తమే నీవు నిర్వర్తిస్తే అప్పుడు నీవు దేవునికి నచ్చగలవు. మరి ఈ సంపూర్ణమునై ఉన్నటువంటి దేవుని చిత్తం ఏది? ఆలోచించండి. అక్కడ పైన అన్నాడు కదా, ఏమన్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును. ఆలోచించండి, ఈ లోకంలో చాలామంది చాలా క్రియలు నిర్వర్తిస్తున్నారు. ఆ క్రియల ద్వారా కాదు, నాకు మీరు నచ్చేది సంపూర్ణమునై ఉన్నటువంటి జీవము కలిగినటువంటి దేవుని చిత్తం ఒకటి ఉంది. ఆ చిత్తం ఏదో మీరు తెలుసుకొని ఆ చిత్తమును మీ బ్రతుకులో నిర్వర్తింపుగా జరిగిస్తే అప్పుడు మీరు దేవునికి నచ్చగలరు. మరి ఆ సంపూర్ణమునై ఉన్నటువంటి దేవుని చిత్తం ఏదో ఒకసారి మనం వాక్యానుసారంగా ఆలోచిద్దాం ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. ఇంకా చూస్తే అక్కడే రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైనటువంటి వాడు దేవునికి ఇష్టడును. చూడండి, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైనటువంటి వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, సంపూర్ణమునై ఉన్నటువంటి దేవుని చిత్తం ఏదో తెలుసా? సంపూర్ణమునై ఉన్నటువంటి దేవుని చిత్తం ఏంటంటే ఇక్కడ అదే రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 18వ వచనంలో చెప్తున్నాడు. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైనటువంటి వాడు, యేసు ప్రభువు వారికి దాసుడైనటువంటి వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. చూడండి, మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడంట. చూడండి ప్రియమైనటువంటి దేవుని వారలారా, అంటే యేసు ప్రభువు వారికి దాసుడుగా ఉండి ఆ యేసు ప్రభువు వారి యొక్క కార్యక్రమాలు, ఆ యేసు ప్రభువు వారు జరిగించమంటున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలు మనము నిర్వర్తిస్తేనే అది సంపూర్ణమునై ఉన్నటువంటి దేవుని చిత్తము. ఏవేవో కార్యక్రమాలు నిర్వర్తిస్తే అది దేవునికి ఇష్టం కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, సంపూర్ణమున ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైనటువంటి వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, మన బ్రతుకుకు పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేసేటటువంటి కార్యక్రమాలనే మన బ్రతుకునందు మనము నిర్వర్తించాలి. మొదటగా మనము మన రక్షకుడు, మన ప్రాణ విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తుల వారికి దాసుడై, మన రక్షకుడు, మన ప్రాణ విమోచకుడునైన ప్రభువైన యేసుక్రీస్తుల వారికి మనము దాసుడునై ఉంటేనే అప్పుడు మనము దేవునికి ఇష్టడుగా నిలవగలమంట.
మనకు పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేసేటటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ఆ ప్రభువుకు దాసుడైనటువంటి ఆ దాసునికి ఆ ప్రభువు మనకు ఆ కార్యక్రమాలు నిర్వర్తించమని తెలియపరుస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వల్ల ఏంటి ఆ కార్యక్రమాలు? ఇంకా చూస్తే ముందుకు చూస్తే చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అక్కడే పక్కన ఉంటుంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. పిల్లల్లారా, పిల్లల్లారా, అన్ని అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఇది దేవుణ్ణి బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగుకోకుండానట్లు వారికి కోపము పుట్టింపకుడి. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారునైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు, చూడండి, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారి అయి శరీరమును బట్టి శుద్ధాంతకరము గలవారి అయి శుద్ధాంతకరణ గలవారి అయి శరీరమును బట్టి మీ యజమానులై ఉన్నటువంటి వారికి అన్ని విషయములలో విధేయులై యుండుడి అంటున్నాడు. మన యజమానుడు ఎవరు తెలుసా? ఇందాక రోమీలకు రాసినటువంటి పత్రికలో చూసాం కదా. క్రీస్తుకు దాసుడై మనం ఉంటేనే అప్పుడు దేవునికి ప్రీతికరమైనటువంటి వారము. అంటే మన యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. మన యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, అందుకే చూడండి 23వ మాట, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుమని ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై దాసులై ఉన్నారు. మీరు ఎవరినై ఉన్నారు? మీరు ప్రభువునకు దాసులై ఉన్నారు అని చెప్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, అందుకే ఆ ప్రభువుకు దాసులము గనక మన యజమానుడై ఉన్నటువంటి ఆ ప్రభు యొక్క కార్యక్రమాలను మనము నిక్కచ్చిగా క్రియారూపకంగా మనము నిర్వర్తిస్తేనే అప్పుడు మనము ఆ జీవము కలిగినటువంటి దేవునికి మన బ్రతుకు నచ్చగలదు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, మన బ్రతుకు ఎప్పుడు నచ్చుతుందో తెలుసా? మన యజమానుడైన, మన రక్షకుడు, మన ప్రాణ విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క అడుగు జాడలలో ఆయన తెలియపరిచినటువంటి నీతి కార్యక్రమాలను మన బ్రతుకులో నిర్వర్తింపుగా జరుగుతూ వెళ్ళాలి. ఏదో దశమ భాగం ఇస్తున్నాం కదా, సాంఘిక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము కదా, అన్నదాన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం కదా, ప్రతి ఆదివారం మందిరానికి వెళుతున్నాం కదా, ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుంటున్నాం కదా అని చాలామంది క్రైస్తవులు దేవునికి నచ్చేటటువంటి విధానములో ఉన్నామనుకుంటున్నారు. కానీ మన యజమానుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియపరిచినటువంటి కార్యక్రమాలను నిర్వర్తించుకోకుండా దేవునికి మన బ్రతుకును దూరపరుచుకుంటున్నాము. అందుకే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇంకా మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం, పాత నిబంధన గ్రంథం ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 22 నుంచి చదువుకుందాం. 22, 23. నేను ఐగుప్తు దేశములో నుండి, ఇక్కడ చెప్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని వల్ల, నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. ఐగుప్తు దేశములో 420 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు మోషే నాయకత్వం ద్వారా వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు, మీ పితరులను బయటికి తీసుకొచ్చినప్పుడు వారితో
ఏమంటున్నాడు? నేను ఆ, ఐగుప్తు నేను దేశములో నుండి ఐగుప్తులోను దేశములో నుండి మీ మీ పితరులను పుత్రులను రప్పించిన రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు, ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. అంటే దహన బలులను ఇవ్వటం అది దేవునికి నచ్చేటటువంటి కార్యక్రమాలు కాదు. ఓ విశ్వాసీ, ఆలోచించండి. దేవునికి నచ్చేటటువంటి కార్యక్రమాలు ఈ దహన బలులు ఇవ్వటం అనుకుంటాం, కానీ అవి నేను మీ పితరులతో కూడా కార్యక్రమాలు తెలియపరచలేదు, అవి నాకు ఇష్టమైనటువంటి కార్యక్రమాలే కాదు అంటున్నారు. ఇంకా మనం చూస్తే అదే ఇరిమియా గ్రంథం అక్కడే పక్కన 6వ అధ్యాయం 16వ వచనం నుంచి యెహోవా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, చూడండి, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి. ఓ ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీ బ్రతుకుకు మేలును చేకూర్చేటటువంటి మార్గం, మీ బ్రతుకులో కష్టార్జితాన్ని దశమ భాగంగా, మీ బ్రతుకులో దహన బలిని ఇచ్చేటటువంటి విధంగా మీరు కొనసాగుతున్నారు కదా. ఇవా నేను అడుగుతున్నది. నాకు నచ్చేటటువంటి కార్యక్రమాలు ఏవో తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు ఇర్మియా ద్వారా. ఏమంటున్నాడు? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. అంటే మన బ్రతుకుకు మేలును చేకూర్చేటటువంటి మార్గం, మన బ్రతుకును దేవుడు ఇష్టపడేటటువంటి నడక, ఆ నడకలో మీరు నడవండి అంటున్నాడు. నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకోమని చెప్పుచున్నారు, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యులారా వినుడి, సంగమా వారికి జరిగినటువంటి దానిని తెలుసుకొనుము, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనక తమ ఆలోచనలకు ఫలితమైనటువంటి కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. జీవము కలిగినటువంటి దేవుని వాక్యానుసారమునై ఉన్నటువంటి కట్టడాలు, ధర్మ శాస్త్రముతో కూడుకున్నటువంటి ధర్మ నియమాలు దేవుడు మన పితరులకు ఇచ్చాడు. ఆ నియమాలను మీ బ్రతుకులో నిర్వర్తించండి, ఆ నియమాలను మీ మార్గములలో నడవండి. ఆ కార్యక్రమాల ద్వారా మీరు నాకు నచ్చుతారు. ఏదో అందరికంటే గొప్పగా నేను కానుకను 1000 రూపాయలు ఇచ్చాను, 10,000 ఇచ్చాను అని మీ పేరు ప్రతిష్ఠితల కొరకు మీరు కొనసాగుతున్నారే తప్ప దేవుణ్ణి మీ బ్రతుకులో ప్రతిష్ఠించుకోవటం లేదు, దేవుణ్ణి మీ బ్రతుకులో మహిమపరచటం లేదు, దేవుణ్ణి మీ బ్రతుకులో ఘనపరచటం లేదు అని ఇక్కడ బాధపడుతున్నాడు ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా. అందుకే ప్రేమైనటువంటి దేవుని సంగమా, క్రైస్తవులారా, దేవునికి నచ్చటం ఏది ఆలోచించండి. దేవునికి పరిపూర్ణంగా నచ్చటం ఏది? ఆయన కార్యక్రమం ఒకటి ఉంది, ఆయనను నచ్చేటటువంటి మార్గం ఒకటి ఉంది ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా. దాన్ని మనం పరిశీలనాత్మకంగా తెలుసుకొని ఆ కార్యక్రమాన్ని మనము మన బ్రతుకులో నిర్వర్తించాలి. ఇంకా మనం చూస్తే ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, కృత నిబంధన గ్రంథం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 28 నుంచి చదువుకుందాం. 28, 29 ఇక్కడ చెప్తున్నాడు దేవునికి ప్రీతికరమైనటువంటి విషయాన్ని ఇక్కడ. అందువలన మనము
అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది చూడండి, అందువలన మనము నిశ్చలమైనటువంటి రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఆ దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయుదుము. దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ అంటే దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ ఏదో తెలుసా? ఆ జీవము కలిగినటువంటి వాక్యాన్ని మనకిచ్చాడు కదా, ఈ వాక్యానుసారంగా మన బ్రతుకును నడుచుకోవటం. ఇది అసలు సిసలైనటువంటి ప్రీతికరమైనటువంటి సేవ. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఆలోచించండి. మరి ఈరోజు క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా చెప్పుకుంటూ వస్తున్నటువంటి క్రైస్తవులు దేవుని యొక్క వాక్యానుసారంగా వాళ్ళ బ్రతుకులను నడుచుకోనింపజేసుకుంటున్నారా? అందుకే మళ్ళీ 28వ వచనం, అందువలన మనము నిశ్చలమైనటువంటి రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, మన దేవుడు దహించు అగ్ని. అందుకే ప్రీతికరమైనటువంటి సేవ, వినాశనకరమైనటువంటి సేవ నీ బ్రతుకులో నిర్వర్తించుకుంటున్నావు, మోసపోతున్నావు. కానీ ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. నీవు దేవునికి నచ్చకపోతే, నీ బ్రతుకులో దేవుణ్ణి మెప్పించకపోతే, నీ బ్రతుకులో దేవుణ్ణి సంతోషపరచకపోతే, ఆయన దహించు అగ్ని అన్నటువంటి వాస్తవాన్ని నీవు గ్రహించు. ఏదో నామకార్థంగా వెళుతున్నాం, వస్తున్నాం, ఏదో తోచినటువంటి చందా ఇస్తున్నాం, లేక చర్చికి పోయినా పర్వాలేదు, లైవ్ ద్వారా ఇంట్లోనే వింటున్నాం అని నీవు మోసపోతూ ఆ దహించు అగ్ని అయి ఉన్నటువంటి దేవునితో నీవు దహనంగా వస్తున్నావు అన్నటువంటి సంగతిని మర్చిపోకు. ఇంకా మనం చూస్తే చివరి ఒక మాట చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం, చివరిగా కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. యెహోవా యెహోవా నా ఆశ్రయదుర్గమా. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధాన్యమును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, భక్తుడు ఇక్కడ అంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, చూడండి, మళ్ళీ చదవండి మాట. యెహోవా నా ఆశ్రయదుర్గమా, యెహోవా జీవము కలిగినటువంటి దేవా, నా ఆశ్రయదుర్గమా, విమోచకుడా, నా ప్రాణ విమోచకుడా. నా నోటి మాటలను చూడండి, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును చూడండి, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటే దేవుని దృష్టికి మన హృదయ ధ్యానములు అంగీకారం అవ్వాలి. అప్పుడు మన హృదయం దేవుని వాక్యాన్ని నిలుపుకొని ఆ వాక్యానుసారంగా మన బ్రతుకును ముందుకు కొనసాగించాలి. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, మరి అలా కొనసాగిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. అలా కొనసాగిస్తున్నామా ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా? మరి ఎలా నచ్చగలము దేవునికి ఒకసారి ఆలోచించండి. దేవునికి నచ్చాలంటే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు భూమి మీద నిర్వర్తించాలో మొదటగా చూసాం కదండి. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, ఆయనకి నచ్చాలంటే ఆయనను పరిశీలనాత్మకంగా తెలుసుకొని, యెహోవా ఆయనే అని పరిశీలనాత్మకంగా తెలుసుకొని ఆయన చిత్తాన్ని హృదయానుసారంగా మనము గ్రహిస్తూ వెళ్ళాలి అన్నాడు. అందుకే దేవుడు తెలుసులే, దేవుని వాక్యం తెలుసులే అని మనముగా దేవునికి దూరం అవుతున్నాం, దేవునికి నచ్చక ఉన్నాము.
జాగ్రత్త, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరొకసారి కలుసుకొని ఇంకా దేవుని వాక్యాన్ని బలంగా మనము ధ్యానిద్దాం. దేవుడు తన వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును.